మన పురపాలక సంఘంలో అన్ని వార్డుల్లోకి వెళ్ళాలి. అన్ని వార్డుల్లోని పుష్కాట్ ద్వారా సెక్రటరీ, ఒక టీంకి ఏమో శానిటరీ ఇన్స్పెక్టర్, లేదా ఒక టీంకి ఏమో శానిటరీ మేస్త్రి, లేదా ఒక టీంకి ఏమో ఎంహెచ్ఓ గారు, ఒక టీంకి నేను, అలా అన్ని టీంలకి వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా పుష్కాట్ కూడా మన వెనకాల ముందు ఇది ఉదాహరణ కనుక పుష్కాట్ కూడా మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి వచ్చిన చెత్త ఏ రకంగా వస్తుంది మనం గమనించాలి. అంటే తడి పొడి చెత్త విడదీసి ఇస్తున్నారా లేదా, ఒకవేళ విడదీసి ఇవ్వకపోతే విడదీసి ఇస్తే ఓకే, మనం యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆ డంపర్ బిన్స్ లో వేసుకుని మనం ప్రాసెస్ నడుస్తుంది. విడదీసి ఇవ్వకపోతే చాలా మంది కొంతమంది విడదీసి ఇవ్వరు. విడదీసి ఇవ్వకపోతే వాళ్ళకి అవగాహన లేక కూడా విడదీసి ఇవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సీటు అక్కడ వేస్తాం. ఈ సీట్ ఆ రోడ్డు మీద వేసి వాళ్ళు తెచ్చిన చెత్తని, అమ్మ ఇంకో తడి చెత్త అంటే ఇది, పొడి చెత్త అంటే ఇది, ఈ తడి చెత్తను ఇలా విడదీయాలి, పొడి చెత్తను ఇలా విడదీయాలి, విడదీసి వేరే వేరే బిన్స్ లో పెట్టి మాకు ఇవ్వాలి. అప్పుడు తడి చెత్త మనం ఇది వేసుకుంటాం, పొడి చెత్త అందులో వేసుకుంటాం. ఇలా రెండు రకాలుగా ఈ ఉదాహరణగా ఈ అందరికీ మహిళలందరికీ అవగాహన కల్పించడం వల్ల, మనం వెళ్ళి అవగాహన కల్పించడం వల్ల ఈ చెత్త మీద అవగాహన వచ్చి తడి పొడి చెత్త విడదీసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ స్పీకర్స్ మైక్ అన్ని కూడా కొని ప్రతి పుష్కాట్కి మనం పెడుతున్నప్పుడు ప్రతి పుష్కాట్ లో కూడా ఈ మైక్ పెట్టి దీంట్లో రికార్డింగ్ చేసి మీరు తడి పొడి చెత్తను మాత్రమే విడదీసి ఇవ్వండి, అది మీ బాధ్యత, అది ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది కనుక తడి చెత్తను పొడి చెత్తను మీరు విడదీసిన చెత్తను వాహనదారులకి అందించండి, డ్రైవ్లో కానీ రోడ్ల మీద కానీ వేయండి. అలాగే ఎంతైతే మేము చేస్తున్నామో దానికి కూడా మీకు ప్రజలుగా పబ్లిక్ గా మీకు కూడా బాధ్యత ఉంది అని వాళ్ళందరికీ కూడా వివరించాలి. వివరించి చెప్పడం వల్ల అవగాహన కార్యక్రమం ఎన్నో రకాలు పెట్టే మనం, కానీ డోర్ టు డోర్ అవగాహన ఉంది. ఫైనల్ ఏంటంటే ఇంకెక్కడా కూడా చెత్త విడదీయని ప్రజానికం కానీ కుటుంబాలు కానీ ఉండకూడదు. చెత్త తడి అంటే ఏంటి, పొడి అంటే ఏంటి వాళ్ళకి తెలిసి ఉండాలి. నేను వచ్చిన తర్వాత ఒక ఇంటికి 10-15 క్యాంపులు పెట్టాం, విడదీసాం. అంటే కొన్ని వాటికి సెగ్రిగేషన్ అవుతుంది, కొన్ని వాటిలు అవట్లేదు. అవన్నీ వాటిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రకంగా మనం ఈ సీట్ కూడా రోడ్డు మీద వేసి వాళ్ళు తెచ్చిన చెత్తను వాళ్ళు ఎదుర్కొంటారో విడదీసి మనం సెపరేట్ చేసి మనం ఈ పుష్కాట్లు వేసుకుని మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఈ రకంగా అవగాహన కల్పించడం వల్ల ప్రజలకు మంచి అవగాహన కలిగి వస్తుంది. ఇప్పుడు ఈ మైకులు కూడా కొత్తగా తీసుకుని మనం ఈ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి పుష్కాట్కి కూడా మైక్ అమర్చాలి. మైక్ అమర్చిన తర్వాత దీని ద్వారా కూడా పబ్లిసిటీ చేసి మంచి రిజల్ట్ తీసుకురావాలి మీరు అందరూ. ఓకే, థ్యాంక్ యూ.